గారికి దయచేసినందుకు ప్రభువుని మనము స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. వాక్య సమయము గనుక మన మధ్యలో ఉన్న దైవజనులు యోహానయ్య గారికి మనము సమయాన్ని అప్పగిద్దాం. విజయవాడ ప్రాంతములో ఎంతో భారభరితమైన పరిచర్యను వారు చేయొచ్చు. అనేక మందిని ప్రభు సన్నిధిలో రక్షణ మార్గంలోనికి వారిని నడిపిస్తూ ప్రభువుకి మహిమగా వారు చేయుచున్న పరిచర్యను బట్టి దేవుని యందు సంతోషిస్తూ ఈ రాత్రి మా ఆహ్వానాన్ని వారు మరణించి వారి ఆరాధనలన్నీ ముగించుకొని సమయానికి ముందుగా మన మధ్యకు చేరువచ్చిన యోహానయ్య గారిని బట్టి సంతోషిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరము చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమ పరుస్తూ వారిని ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దైవబిడ్డలు, ఇక్కడున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసయ్య నామమున విజయవాడలో నైనవరం షారోను ప్రార్థనా మందిర పరిశుద్ధుల తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచిది. మంచి కీర్తనలు పాడారు. చక్కని సిస్టమ్, చక్కని మందిరం. పిల్లరా, దేవుడు మాకును ఎలాంటి మందిరం, ఎలాంటి సిస్టాన్నే ప్రభు ఇచ్చాడు. మరి నా మనవడు ప్యాడ్స్ వాయిస్తాడు. మా మనవడు నాకు 67 సంవత్సరాలు, 5 బిడ్డలు, ఒక భార్య, 3 కుమార్తెలు, 2 కొడుకులు, ఒక అమ్మాయి డాక్టరు, ఒక అమ్మాయి కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఒక అబ్బాయి సాఫ్ట్వేర్, ఇంకొకడు కూడా కెమిస్ట్రీ. మరి నా బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. డాక్టర్ చదివిన అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, సేవ కొరకు నిలబడిపోయింది. ఇది నా బయోడేటా. నేను చాలా ఊర్లు, గుంటూరు జిల్లాలో చాలా ఊర్లు వెళ్ళాను, చాలా స్థలాల్లో ప్రసంగించాను. 60 వరకు నేను ట్యాబ్లెట్ వేయలా. 60 తర్వాత మాత్ర లేనిదే యాత్ర లేదు. 60 తర్వాత నేను ట్యాబ్లెట్ వేయవలసి వస్తుంది. భోజనం కూడా 3 పూటలు రాగిజావే తాగాల్సి వస్తుంది. కనుక వయసు సహకరించట్లా. 2:30కి డేవిడ్ బ్రెన్హమ్ అనే ఒక బ్రదర్ ఉన్నారు. ఆయన ఒక ఊర్లో రాత్రి 3:30కి వాక్యాన్ని ముగించి 4ంటికి భోంచేసి పండుకున్నాం. అలాంటి పరిస్థితి నాకుంది. అయ్యగారు ఇప్పుడు మాట్లాడిన పాస్టర్ గారు నాకు తెలియదు. తిమోతి బ్రదర్ నాకు తెలుసు, ముసల్మాన్. మా మిస్సెస్ కూడా ముసల్మానే, హిందీ అచ్చా బాత్ కర్తా హై. కనుక పిల్లారా, మరి ఆ బ్రదరు మా మధ్యకి ప్రతి నెల మొదటి ఆదివారం బలారాధనకు వస్తారు. మేము ఇప్పుడు సమ్మర్లో ఉదయం 5 గంటలకే ఆరాధన, మార్నింగ్ 5కి 5 గంటలకి ఆరాధన, 8ంటికి అయిపోతుంది. కనుక మధ్యలో ఎండం. నాది కొంచెం పల్లెటూరు వాతావరణం. మీరు సిటీ పీపుల్ పిల్లరా, సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, లేదంటే స్విచ్ ఆఫ్ చేసేయండి. పిల్లరా, లేదు అంటే ఒక కాలం ఉంటుంది, ఆ కాలాన్ని నొక్కి పెట్టండి. ఎవరైనా ఫోన్ చేస్తే నువ్వు ప్రార్థనలో ఉన్నావని అదే చెప్పుద్ది. కనుక సెల్ ఫోన్ మాట్లాడితే నేను వాక్యాన్ని మాట్లాడటం ఆపేస్తాను. సెల్ ఫోను జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. స్తోత్రం. నేను పాస్టర్ గారిని అడిగాను, మీ పాస్టర్ గారు తెలియదు కదా, వీళ్ళు ఎల్కేజీయా డిగ్రీకి వచ్చారా అని అడిగా. వీళ్ళు డిగ్రీ దాకా వచ్చారన్నాడు. కనుక నా పిల్లలు కూడా డిగ్రీ దాకా వచ్చారు. నాకు 80 మంది పిల్లలు ఉన్నారు ఆత్మ సంబంధంగా. పిల్లారా, కనుక నేను ఆ డిగ్రీ లైన్లోనే నేను వెళ్తాను, మీరు పాస్టర్ గారు ఇచ్చిన సలహాని బట్టి. కనుక దేవుని వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం
21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. విలువ కలిగిన ధనమును నూనెయు. చాలు పిల్లరా, మీరు నాతో రావాలి. వాక్యం చెప్పినప్పుడే మీరు తలకాయ కిందకు ఉంచాలి. నేను మాట్లాడేటప్పుడు దేవుని వైపు, నా వైపే చూడాలి. కాన్సన్ట్రేషన్ అంతా నా వైపు ఉండాలి. మరలా మధ్యలో నేను ప్రశ్న అడుగుతుంటాను. ప్రశ్న అడగకపోతే నువ్వు వింటున్నావో లేదో నాకు తెలియదు. కనుక నేను 80 మందిని కన్నాడిని. ఎలా పెంచాలో, ఎలాంటి ఆహారం పెడితే బలపడతానో అది నేను ఎరిగిన వాడిని. తొలుసూరు ఆమెకు నొప్పులు తెలవదు, 5 కన్నా ఆమెకు నొప్పులు తెలుసు ఎట్లా కన్నదో. కనుక నేను కూడా అన్ని విషయాల్లో కృపను బట్టి ఎదిగిన వాడిని. మిమ్మల్ని సరిచేయటానికి దేవుడు ఈ దినం నన్ను పంపాడు. స్తోత్ర. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని? 66. 66ని 40 మంది రాశారు అప్రాక్సిమేట్గా. ఇతర గ్రంథాలు ఉన్నాయి, 3-4 రాశారు. 40 మంది రాసిన వాళ్ళు ఆదికాండము రాసిన మోషే, ప్రకటన గ్రంథం రాసిన యోహాను, వాళ్ళ తాతల ముఖాలు కూడా చూడాల. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవదూతల సహా తప్పు పట్టుకోవటానికి తప్పు ఇంతవరకు దొరకలా. రాసింది 40 మంది అయినా రాయించిన వాడు దేవుడు కనుక దేవుని బిడ్డలారా, ఇది సొలొమోను రాశాడు. విలువ కలిగిన ధనం నూనె జ్ఞానుల ఇంట్లో ఉంటుంది. ఎవరింట్లో ఉంటుంది? జ్ఞానుల ఇంట్లో ఉంటుంది. విలువ గల ధనమేది? జ్ఞానుల ఇల్లేది? నూనెది. విలువ గల ధనం అంటే మన భాషలో ఏంటి? విలువ గల ధనం వారి దగ్గరే ఎందుకుంటుంది? నూనె ఎందుకుంటుంది? మన వాక్యంలో మనం వెళదాం. మీరు నాతో రండి పిల్లరా. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకి పేతురు ప్రార్థన చేయటానికి మిద్దె మీదకి ఎక్కాడు. మధ్యాహ్నం 12కి భోజనం చేసి నువ్వు ఎక్కడికి ఎక్కుతావు? మంచం ఎక్కుతావు. మధ్యాహ్నం 12కి పేతురు ప్రార్థన చేయటానికి మిద్దె మీదకి ఎక్కాడు. మిద్దె కింద ఉంటుందా, పైన ఉంటుందా? పైన ఎత్తైన స్థలంలో మిద్దె ఉంటుంది. పిల్లరా, మిద్దె మీదకి ఎక్కిన తర్వాత అతడు ఉపవాసం ఉన్న తర్వాత అక్కడ దర్శనాన్ని చూశాడు. ఏం చూశాడు? దర్శనాన్ని చూశాడు. మీకు తెలిసిన సంగతే చెప్తా. మా అబ్బాయి కూడా ఫారెన్లో సాఫ్ట్వేర్ ఎక్స్వెంచర్స్ అని సాఫ్ట్వేర్ కంపెనీ. అమెరికాలో మనం ఇలా వెళ్తూ అయిపోయింది కదా అని చెవులు చీనేసే వరకు ఒక ఖర్చు తగ్గిపోయిందని ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఫోటో ఉంటాయి. బస్సు టికెట్ ఇది ఎందుకు చిన్ని పారేసామనుకో, ఏ ఏరియాలో పారేసామో ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఆ ఫోటో ఉంటుంది. ఎక్కడ? అమెరికా. అంత సైంటిఫికల్గా ఎదిగిన దేశం, అడ్వాన్స్ అయిన దేశం. శత్రువు వచ్చి సొంత విమానం వేసుకెళ్ళిపోయి 2 బిల్డింగ్లు పడగొట్టేదాకా తెలవడానికి. నా భాష అర్థమైందా? సైంటిఫికల్గా అంత అడ్వాన్స్. ఇంకో మాట చెప్తా. పెంటగాన్ అనే ఒక మిలిటరీ ఆఫీస్ ఉంది. దాని మీద ఏగవాలితే సెకండ్లకి నిమిషాలకి 1000 ఫోటోలు వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏగవాలింది. దేనికి వాలింది అని అంటే ఏదైనా డస్ట్ ఉందా, బెల్లం ఉందా అని. అంత సైంటిఫికల్గా అడ్వాన్స్ అయిన దేశం శత్రువు వచ్చి సొంత విమానం వేసుకెళ్ళిపోయి 2 టవర్స్ 110 అంతస్తుల బిల్డింగ్ పడగొట్టే వరకు తెలవరా. అంటే మానవుడికి ఎవరి కాపుదల కావాలి? దేవుని కాపుదల కావాలి. మానవుడు జీవించడానికి దేవుని కాపుదల కావాలి. ఇక్కడ పేతురు మిద్దె మీదకి ఎక్కాడు. ఎక్కడికెక్కాడు? మిద్దె మీదకి ఎక్కాడు. మిద్దె ఎత్తైన స్థలం. ఎత్తైన స్థలంలో
ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. మరి నీ ఇంటిలో మిద్దుందా? ఏ తల్లి పత్యం చేస్తుందో ఆ తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. దొరికిందాక తల్లి తింటే పిల్లవాడికి విరోచనాలు అవుతాయి. పిల్లవాడు పాలు తాగేవాడు కొట్టుకాడికి కొనుక్కొచ్చుకోలేడు కదా. వాడి కారణం ఎవరు? తల్లే. అందుకనే సొలొమోను అంటాడు, ఆమె పెందల కన్నీ లేచుద్ది. ఎప్పుడు లేచుద్దండి? ఆమె పెందల కన్నే లేచుద్ది. పనివారి కొరకు ఆహారాన్ని సిద్ధపరచుద్ది. స్తోత్రం. దేవుని బిడ్డ ఏ ఇంటికైనా కలిసి రావాలంటే వాక్య ప్రకారంగా లేటుగా పడుకోవాలి, పెందల కన్నే లేవాలి. అబ్బో అది మాకు కుదరదయ్యా. ఎప్పుడు పడుకుంటామో తెలవదు, ఎప్పుడు లేస్తామో తెలవదు. విశ్వాస జీవితంలో మిద్దె అనుభవంలోనికి రావాలి. మిద్దె ఎత్తైన స్థలములో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూస్తాం. దేవుని గ్రంథములో పిల్లారా, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు పిల్లారా, మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏ వస్తువునైనా తీసుకుని పోవటానికి కిందకి దిగకూడదు. అంటే పైనే ఒక మిద్దె వేసుకుని దాని మీద ఉండాలనా? మిద్దె ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధత. మిద్దె ఈజ్ ఈక్వల్ టు ప్రార్థనా జీవితం. ఏదండి? మిద్దె ఈజ్ ఈక్వల్ టు ప్రార్థనా జీవితం. మీకు తెలిసిన చరిత్ర, చదువుకున్న వాళ్ళకి తెలుసు. నేను 30 సంవత్సరాలు ఫోటో ఆఫ్సెట్ ప్రింటింగ్లో చేశాను. డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, జేసీ గ్రాఫిక్స్ అనే దానిలో ప్రింటర్గా టెక్నీషియన్గా చేశాను. ప్రింటింగ్, ఫోటో ఆఫ్సెట్. ఒక బుక్లో ప్రింట్ అవుతుంది ఒక చరిత్ర. అది అమెరికా దేశం. అమెరికాలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. కులాల గురించి ఏముండదు. అదేమంటే నాలాంటి గ్యారంటీ కలరోడిని తెల్లోడు రానివ్వడం. అంటే ఏంటి? నల్లోడిని తెల్లోడి దగ్గరికి రానివ్వడం. అది ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు చాలా ఘోరంగా ఉండేది. ఒక నల్లోడు కుటుంబంలో ఒక బ్లాక్ మ్యాన్ని తల్లి బడికి పంపించిందంట. వితిన్ 5 minutesలో వచ్చేసాడంట ఇంటికి. ఏంటి నాన్న వచ్చేసామంటే, అమ్మా మనం అంటరాని వాళ్ళమంట, ఈ బడిలో చదవటానికి అర్హులం కాదంట, నన్ను బయటికి తోసేశారమ్మా అన్నాడు. అదే గుంటూరులో అంటే మీ నాన్న డ్యూటీకి వెళ్ళాడు, మీ బాబాయ్ పడుకున్నట్టున్నాడు నైట్ డ్యూటీ చేసి, లేపి మీ బాబాయ్ని పంపిస్తే ఎవడు రాడు అని పంపండి. అప్పుడు ఆ తల్లి ఒడిలో పెట్టుకుని బిడ్డని ప్రార్థన చేస్తుంది. స్తోత్రం చెప్పండి. షీ వాజ్ ఇన్ ప్రేయర్ ఈజ్ గోయింగ్ ఆన్. ప్రార్థన నడుస్తుంది, ఆమె ప్రార్థనలోనే ఉంది. వాడు వైట్ హౌస్లో ప్రెసిడెంట్ సీట్లో కూర్చున్నాడంట. తల్లి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలోనే ఉంది. ఆ ప్రార్థనలోనే ఆ నల్లటి కొడుకు వైట్ హౌస్ ప్రెసిడెంట్ సీట్లో కూర్చున్నాడట. వెంటనే లేచి ప్రార్థన ముగించుకుని, కొడుకా ఈ ఊర్లో నిన్ను బడికి రాపోతేనేరా ఈ దేశానికి నువ్వు ప్రెసిడెంట్ అవుతావురా అందంట. పలక తీసుకుని వెళ్ళిపోయి, మరే మీరు నన్ను బడిలోకి రానిపోతే అంటరా, నేను ఈ దేశానికి ప్రెసిడెంట్ అవుతాను. వాళ్ళు అన్నారు, మీ అమ్మ కూలి పని చెయ్యాలి, మీ నాన్న కట్టెలు కొట్టుకు రావాలి, అలాంటి తెగలో పుట్టిన నువ్వు మీ నాన్న చెప్పులు కొట్టాలి, ఇలాంటి తెగలో పుట్టిన నువ్వు ఈ దేశానికి ప్రెసిడెంట్ ఎట్ అవుతావరా? మళ్ళీ వచ్చేసాడంట తల్లి దగ్గరికి. ఇది చరిత్ర. ఈరోజు నేను కల్పించి రాసింది కాదు, చరిత్ర. వచ్చి చెప్పాడంట తల్లికి, కాదు నాన్న, నేను చనిపోతాననుకో, మీ నాన్న వయసులో ఉండి ఇంకో హామం చేసుకుంటాడనుకో, కానీ నా దర్శనము చనిపోయేది కాదు. బళ్ళోకి రానిలా, రోడ్డు మీద కూర్చున్నాడు. అక్కడ ఏ అని చెప్తే ఇసుకలో ఏ అని రాసుకున్నాడు. అలా చదివి పోస్ట్ మ్యాన్ అయ్యాడు. ఏమయ్యాడు? పోస్ట్ మ్యాన్ అయ్యాడు. తర్వాత పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు. అబ్రహాం లింకన్ 16వ ప్రెసిడెంట్గా అమెరికాకి అధ్యక్షుడయ్యాడు.
వారు చరిత్రలో రాశారు, 15 మంది ప్రెసిడెంట్లు ఎలక్షన్ పెడితే ఎన్నికయ్యారు. 16వ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్కి ఎలక్షన్ లేదు, తల్లి చూచిన కళని బట్టి ఈ దేశానికి అధ్యక్షుడయ్యారు. స్తోత్రం. అందువలన విశ్వాస జీవితంలో మిద్దె ఉండాలి. ఏముండాలి? మిద్దె ఉండాలి. మిద్దె మీద ఉండువాడు కిందకి దిగకూడదు. ఏ వస్తువునైనా తీసుకుని వెళ్ళటానికి రాకూడదు అని వాక్యములో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి కాలం నీ ఆత్మీయ జీవితంలో ఎంతసేపు నువ్వు మిద్దె మీద ఉంటున్నావు? 4వ నెల అయిపోయింది, ఇంకొక గంటన్నరతో 4వ నెలకి 30 రోజులు ఉన్నాయి. రాత్రిపూట లెక్కేద్దాం. రోజుకి 8 గంటలు పడుకున్నావు అనుకో, 3 8 24, 240 గంటలు పడుకున్నావు ఈ నెలలో. ఎన్ని గంటలు? నేను తప్పు చెప్పానా? 240 గంటలు పడుకున్నావు. సరే, తినటం ప్రారంభిద్దాం. 1/4 కిలో బియ్యం రోజుకేసుకో. అట్లాగూ 30 రోజులకి 7-8 కేజీలు తినేసావు. 1/4 కిలో మాంసం వేసుకో, నెలకి 2 కేజీలు ఒక్కదానివే తినేసావు. పిల్లారా, అన్నీ చేసి దేవునికి నువ్వెంత సమయం ఇచ్చావు? దేవునితో కలిసి సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని స్థాపించిన సేవకుడు పిల్లారా అన్నాడు, విలియం బూత్. ఆయన అన్నాడు, ఏ ప్రేయింగ్ చర్చ్ ఈజ్ ఏ గ్రోయింగ్ చర్చ్ అన్నాడు. ఏ సంఘము ఎదుగుతుందో ఆ సంఘము ప్రార్థన చేసే సంఘం. కనుక ఈ రాత్రికాలం దేవుని వాక్యం వింటున్న నువ్వు మిద్దె జీవితం ఉండాలి. ఏ జీవితం ఉండాలి? మిద్దె జీవితం ఉండాలి. మిద్దె అంటే కట్టుకోమని కాదు. చూడండి, వాక్యములో మనం చూస్తాం, మిద్దె మీద ఉన్న రాహబు కిటికీకి దారం కట్టారు. ఏం కట్టారు? ఎలాంటి స్కార్లెట్, ఎర్రని దారాన్ని కట్టారు. ఆ కట్టబడిన దారపు కిటికీ రక్షణ కిటికీ. ఆ ఇంటికి ఏమొచ్చింది? దానివల్ల రక్షణ వచ్చింది. ఒక కిటికీ తీశాడు, ఇశ్రాయేలు దేశం వైపు తీశాడు, ముమ్మారు తీశాడు. ఆ కిటికీ గుండా దానియేలు ప్రార్థన చేశాడు. అది ఏ కిటికీ? ప్రార్థన కిటికీ. మరి నీ ఇంటికి ఏ కిటికీ ఉంది? నీ ఇంటికి ఏ కిటికీ ఉంది? ఏ కిటికీని బట్టి నువ్వు రక్షించబడ్డావు? ఏ కిటికీ ద్వారా దేవుణ్ణి కలుసుకుంటున్నావు? ఏ కిటికీ ద్వారా దేవునితో మాట్లాడుతున్నావు? జ్ఞాపకం చేసుకో. మా సంఘంలో కాపులు ఉన్నారు, రజకులు ఉన్నారు, గొల్లలు ఉన్నారు, గౌళ్ళు ఉన్నారు, ఇతర జాతులు ఉన్నారు. ఈ శాస్త్రులు పైసలు 2 ఉన్నారు. ఒక తల్లి పెద్ద వయసు అయిపోయింది, మందిరానికి రావట్లా. మరి మీరు తెస్తారో తేయరో? అన్నం వండేటప్పుడు ఎసట్లో వేసేటప్పుడు దేవునికి ప్రథమ పిడికి తీసి దాచి ఒక బాక్స్లో పెట్టి అవి మందిరానికి తెస్తారు. ఆ తల్లి బిఫోర్ గో టు బెడ్, ప్రార్థనకి వెళ్ళే ముందు, నిద్రకి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తుంది. షీ వాజ్ ఇన్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ గోయింగ్ ఆన్. ప్రార్థన నడుస్తుంది. ప్రార్థన నడుస్తూ ఉండగా రాత్రి పండుకొనక మునుపు చేసే ప్రార్థనలో ఒడిలో నుండి ఒక మామిడి పండు డొల్లుకుంటూ నీళ్ళలో పడింది. ఆమె ఎక్కడుంది? ప్రార్థనలో ఉంది. ప్రార్థనలో ఉన్న ఆమె చూస్తుంది ఒక కళని. ప్రార్థన నడుస్తుంది, కళను చూస్తుంది. పరిగెత్తుకెళ్ళి ఆ మామిడి పండు తీసుకుంది, చెక్ చేసింది ఇదేం కాయని. మామిడికాయ. దానికి 2 డాగులు ఉన్నాయి. ఎన్ని? 2 డాగులు ఉన్నాయి. దాని ముదుము దానిని తొడుము చిదిపింది, పిసికి నోట్లో పోసుకుంది. మధురంగా ఉంది. అసలు ఏంటా ఇదని కళ్ళు తెరిచింది. మంచము, టీవీ ఉన్నాయి. అంటే అప్పుడు వరకు ఆమె ఏం చూసింది? ఒక కళని. ఆమె ఎలాంటప్పుడు చూసింది? నా సంఘములో నా బిడ్డకు జరిగింది. ఎవరో చెప్పింది, నేను చెప్పలా. నేను నా చేతులతో ప్రింట్ చేసింది అబ్రహాం లింకన్ గురించి చెప్పా. నా సంఘములో నా ఎదురు జరిగింది, నేను మీకు చెప్తున్నా. వెంటనే ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఉదయాన్నే కవర్ చేసింది.
ఆ తల్లి చూసే కలదెప్పుడు బ్రహ్మయ్య అండ్ కంపెనీ అని ఉంది విజయవాడలో, చార్టెడ్ అకౌంట్స్ కంపెనీ. ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవాలంటే CA సర్టిఫికేటు చేయాలి. ఇదేమి లేదు, పర్లేదు, ఆడు 20 రూపాయలని రాశాడు, 20 వందలే అని చెప్తే వాడు సర్టిఫై చేస్తే ఆడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు తీసుకుంటాడు. అలాంటి కంపెనీలో కొడుకు గొప్ప ఉద్యోగం, అతని తరపున రావలసిన డబ్బు లావాదేవీలుంటే ఒక ఊరెళ్ళాడు, బండేసుకెళ్ళి తిరిగి వస్తున్నాడు. అది కాలువని తెలియదు, కాలువలో పడిపోయాడు. నవరగంతకి దెబ్బ తగిలింది, కుడిచే ఇరిగిపోయింది, స్పృహ కోల్పోయి పడిపోయాడు. అది పల్లెటూరు, స్త్రీలు బయటకు వచ్చారు లెట్రిన్కి, సెల్ ఫోన్ వినపడుతుంది. ఏంటే ఇక్కడ సెల్ ఫోను అని చెప్పి అందరు వచ్చారు. ఒక మనిషి పడి ఉన్నాడు, అబ్బాయి చేయి దెబ్బ తగిలింది, నవరగంతకి దెబ్బ తగిలింది, అబ్బాయి అంటే మాట్లాడట్లా, స్పృహ కోల్పోయాడు. ఆ అడ్రస్ని బట్టి వాళ్ళ మామకి తెలియజేశారు. ఇప్పుడు తల్లి చూసిన కలకి పడిపోయిన కొడుక్కి ఏమైనా సంబంధం ఉందా? దగ్గర సంబంధం ఉంది. నిద్రపోయే వాళ్ళ పక్కన మీరుంటే రేపు ఆమె నరకానికి వెళ్తే ముందు నిన్ను పిలుస్తాడు దేవుడు. పక్కన అన్ని రోజులు మంటి నిద్రపోతుంటే ఎప్పుడైనా లేపేవా అంటాడు. అందుకని నిద్రపోయాడు పక్కనన్నా కూర్చోబాకండి, నిద్రపోయేవాడు లేపకుండా మట్టుకు ఉండొద్దు. నిద్రపోయేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్తారా? ఆ తల్లి చూసిన కళ ముందుగానే దేవుడు లైవ్లో ఇచ్చాడు. అంటే విశ్వాస జీవితానికి విలువ కలిగిన ధనము ప్రార్థన, ప్రార్థనతో కూడిన దర్శనం. అందుకనే పేతురు మిద్ది మీదకి ఎక్కాడు. ఎక్కడికి ఎక్కాడండి? మీరు ఎప్పుడు ఎక్కుతారు మిద్ది? అసలు మీ ప్రార్థన టైం ఎప్పుడు? భోజనం చేసే ముందా, పండుకునే ముందా, ప్రయాణానికి వెళ్ళే ముందా, బస్సు అందరి రోజా, రిజర్వేషన్ ఫెయిల్ అయిన రోజా, నీకేదైనా జబ్బు వచ్చిన రోజా? నీవు ఎప్పుడు మిద్దె ఎక్కుతావు? మిద్దె లేని సంఘాన్ని ఏం ప్రేమిస్తాం? పక్షవాతం వచ్చినోడు చెయ్య శరీరంలో ఉంటుందా, పక్కన ఊడి నడుచుద్దా? మీలో మోగోళ్ళు ఉండి చేతులు ఎత్తండి, ప్రార్థన చేస్తాం. పక్షవాతం వచ్చినోడు చెయ్య శరీరంలో ఉంటుందా, ఊడిపోయి పక్కన నడుచుద్దా? శరీరంలోనే ఉంటుంది. శరీరం చెప్పినట్టు ఎందో. నామకార్థ క్రైస్తవుడు గుళ్ళోనే ఉంటాడు, దేవుడు చెప్పినట్టు. అంటే పక్షవాతం వచ్చిన వాడికి నామకార్థ క్రైస్తవుడికి పెద్ద తేడా ఏమీ లేదు. నీ ఆత్మీయ జీవితంలో ఈ సంఘములో నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావో, ఎలా ఎదుగుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ దినము నాకు ఇచ్చిన వర్తమానాన్ని మీ దగ్గర తెలియజేస్తున్నా. విశ్వాసకి ప్రార్థనా మిద్దుండాలి. ఏముండాలండి? ప్రార్థనా మిద్దుండాలి. అది ఎట్లా ఏర్పాటు చేసుకుంటావో, ఏ టైంలో చేస్తావో ఒక్కో సంగతిని చెప్పి నేను ముందుకెళ్తా. భక్సింగ్ గారి పేరు మీరు వినుంటారు. మనకులాగా అరవరు వాళ్ళు, సైలెంట్గా పొడి చేస్తారు కత్తించుకుని, ఆత్మలు అలా సంపాదిస్తారు. మనమేం అల్లరోళ్ళం, పెందుకొస్తాడు. వాళ్ళు చాలా సైలెంట్గా కిల్లింగ్ చేస్తారు. సైలెంట్గా ట్రైన్లో ఎదురుగా కూర్చుంటే నీ వెనకాల పడి నువ్వు రక్షణ పొందే వరకు సైలెంట్గా వస్తాడు. నువ్వు ఎదురుగా కూర్చుంటాం కాదు, అసలు ఎదురుగా ఉన్న ఇంటి ఆమెకు చెప్పు వార్త. నువ్వు భక్సింగ్ గారి దగ్గర ఫ్లాక్ అని ఒక సేవకుడు ఉండేవాడు. ఫ్లాక్, మా అబ్బాయి పేరు కూడా అదే పెట్టాను, డేవిడ్ ఫ్లాక్. MScలో కెమిస్ట్రీలో పీజీ చేశాడు. వాడే ఆర్గన్ వాయిస్తాడు. ఫ్లాక్ అతడికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ప్రార్థన 6 నెలలు చేసి అమెరికాలో ఒక రెడ్ ఏరియాలో, వ్యభిచారం పాపం జరుగుతున్న ఏరియాలో సువార్త చెప్పడానికి నిర్ణయించుకుని దేవునికి చెప్పి 6 నెలలు ప్రార్థన చేశాడు. ఎన్ని నెలలండి? 6 నెలలు ప్రార్థన చేసి విమానం ఎక్కాడు. లండన్లో విమానం ఎక్కితే 8 అవర్స్ ప్రయాణం సముద్రం మీదేనంట. అంత ప్రయాణం చేసి విమానాశ్రయంలో దిగాడు. అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది, పలానా ఏరియాకి ఎవరు వెళ్ళబాకండి, అక్కడ తుఫాను భయంకరంగా ఉంది, అక్కడ ఉండేవాళ్ళు ఖాళీ చేసేయండి అన్న. ఈయన వెళ్ళేది అక్కడికే. అదే మనమైతే బస్సు అందకపోతే ఇదేమి చిత్తం కాదు, అక్క వెళ్ళిపోదాం పద, వెళ్ళిపోయాడమే. అతడు విమానాశ్రయంలో మోకరించాడట. ఎక్కడండి? విమానాశ్రయంలో మోకరించాడు. బస్ స్టాండ్లో బస్సు అందకపోతే మోకరిస్తావా? అందరూ అనుకుంటున్నారంట పక్కన ఉన్నవాళ్ళు, వీడు సూట్ వేసాడు, బూట్ వేసాడు,
ఏరో డ్యాములో మోకరించాడేంట్రా అనుకున్నారంట. ప్రార్థన చేశాడు. ఏమనంటే 6 నెలలు నీకు ఇంటిమేట్ చేశా, 6 నెలలు ఇంటిమేషన్ చేసి నీ సన్నిధికి వచ్చా, అక్కడ తుఫాన్ ఉంది, నీ చిత్తమేంటి అన్నాడు. ఆమేన్ అని లేచాడట. మరొక అనౌన్స్మెంట్ వచ్చింది, పలానా ఏరియాలో ఉండవలసిన తుఫాను మరొక ఏరియాకి డైవర్ట్ అయిపోయింది, అక్కడ ఉండేవాళ్ళు క్షేమంగా ఉండవచ్చు అన్నారట. స్తోత్రం. అంటే తుఫాను దిశను మార్చింది ఏది? విశ్వాస సహితమైన ప్రార్థన. అందుకని విశ్వాస ఇంటిలో, జ్ఞానుల ఇంటిలో విలువగల ధనము దొరుకుద్ది. ఏం దొరుకుద్ది? విలువగల ధనము దొరుకుద్ది. విలువగల ధనములో మొదటిది ప్రార్థన, రెండవది దేవుని దర్శనం. మన తండ్రికి DNA మన దగ్గర ఉంటేనే ఆడు మన తండ్రి అవుతాడు. అవునా? మన తండ్రి జీవకణాలు మన దగ్గర ఉంటేనే మనం ఆయన కొడుకు అవుతాం, ఆయన మనకి తండ్రి అవుతాడు. మన తండ్రి జీవకణం ఏంటంటే తెల్లవారక ముందే వెళ్ళిపోయేవాడంట ప్రార్థనకి. ఎవరు? ప్రభు అయినా యేసయ్య. రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. ఎంత చేసేవాడండి? రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. ఆ DNA ఉన్న బిడ్డలు మేమని చెప్పుకునే వాళ్ళకి ప్రార్థన లేకపోతే చెప్పటం వరకే. సేయింగ్ డూయింగ్ 2 డిఫరెంట్ థింగ్స్ అంట. సేయింగ్ డూయింగ్ 2 డిఫరెంట్ థింగ్స్ అంట. చెప్పటం వేరే, చేయటం వేరే. నీ ఆత్మీయ జీవితంలో ఇది నీవు కలిగి ఉండాలి. స్తోత్రా. ఇవి నీవు కలిగి ఉండాలి. అందుకని ఈ దినము నుండి నీ ఆత్మీయ బ్రతుకులో మిథ్య అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏం అనుభవాన్ని? మిథ్య అనుభవాన్ని కలిగి ఉండాలి. వాక్యంలో మనం చూస్తాం పిల్లారా. తర్వాత నూనె. తర్వాత ఏముంది? మొదటిది విలువ కలిగిన ధనము, రెండవది నూనె. దావీదన్నాడు, యు ప్రిపేర్ ఎ టేబుల్ ప్రెసెన్స్ ఆఫ్ మై ఎనిమీ. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచావు, నూనెతో నా తల. దేవదాసయ్య గారు నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన అనే పాట రాశాడు. దానిలో ఒక వచనం ఏమి రాశాడంటే, ఆ శత్రువుకు సాతాను నన్ను మిత్రులుగా చేస్తున్నాడు, వాడు కంటిని చూపించి నన్ను పాపములో పడేస్తున్నాడు అన్నాడు. దేవదాసయ్య గారి యొక్క అనుభవం ఏంటి తెలుసా? ప్రభువా, స్త్రీని సిరిని నేను ముట్టుకోను, స్త్రీని సిరిని నేను ముట్టుకోను. ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చి డబ్బు ఇస్తే గబుక్కును పట్టుకుంటే పక్కనున్న సేవకుడికి ఇచ్చేసి, పేడ పట్టుకుంటే చేతులు సబ్బెట్టి ఎట్ట కడుక్కుంటామో డబ్బు పట్టుకుంటే అట్ట కడుక్కునేవాడంట. 120 సంవత్సరాలు బ్రతికి అవివాహితుడుగానే చనిపోయాడు. స్త్రీ సంబంధం లేకుండానే అవివాహితుడుగానే చనిపోయాడు. స్తోత్రం. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి ప్రార్థన చేయించడానికి వచ్చాడట. అతనికి పిల్లారా ఒక భయంకరమైన బలహీనత వచ్చింది. ఆ బలహీనతను బట్టి వచ్చి ప్రార్థన చేయమన్నాడట. దేవదాసయ్య గారు అన్నాడట, ఆయన బుక్స్ కూడా మేము ప్రింట్ చేశాం. మీ ఊరెళ్ళి, మీ ఊళ్ళో కర్ణం ఉంటాడు కదా, ఆ కర్ణానికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నేను నీకు చేయను అన్నాడంట. అయ్యగారు, నేను చాలా దూరం నుంచి వచ్చా, మీరు ప్రార్థన చేస్తారని నా జబ్బు పోగొట్టుకుందామని వచ్చా. అతనికి ఉన్నది మూలశంక. మూలశంక అంటే ఫైల్స్. ఎన్ని చెప్పినా ఇంట్లేదట. బయలుదేరి ఊరు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కర్ణం గారి ఇంటికి వెళ్ళాడు. పాలేరుని అడుగుతున్నాడు, ఏమయ్యా కర్ణం గారు ఉన్నారా అన్నాడట. ఇంట్లో ఉన్నాడు. నువ్వు వచ్చేవేంటి అన్నాడట. కర్ణం గారికి నేను ప్రార్థన చేయాలన్నాడట. నువ్వు కర్ణం గారికి ప్రార్థన చేయటం ఏంట్రా అని చెప్పి ఇద్దరు తర్జుమా పడుతున్నాడు. లోపల కర్ణం గారిని ఎవరు రాడు అన్నాడట. అదే పల్లి నుంచి వచ్చాడయ్యా, నీకు ప్రార్థన చేయాలన్నాడు, రమ్మన్రా అన్నాడట. లోపలికి వెళ్ళాడంట. ఏంట్రా అంటే, అయ్యా నాకు మూల సంఖ్య వచ్చింది, నేను ప్రార్థన చేయించుకుంటానికి దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళాను, దేవదాసయ్య గారేమో నీ దగ్గరికి వెళ్ళి నీకు ప్రార్థన చేయమన్నాడు, అందుకే వచ్చానయ్య అన్నాడంట. అప్పుడు కర్ణం గారు అన్నాడంట, అది నాకు ఉందరా అన్నాడంట. అది నాకు ఉందరా అన్నాడంట. మరి ఏం చేయమంటారు అయ్యగారు అన్నాడంట. అయ్యగారు చెప్పినట్టు చెయ్యి, ప్రార్థన చెయ్యి అన్నాడంట.
ప్రార్థన చేసిన వెంటనే అతడికి స్వస్థత వచ్చింది. అతడికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఈ సంగతి అయ్యగారికి చెప్పాలని బస్సులో వెళుతున్నాడంట. తిరిగి బస్సులో వెళుతూ ఉండగా ఇతనికి స్వస్థత వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, ఎక్కడికో మనం వెళ్ళవసరలా. ఆత్మను కలిగి మనం ఉంటే మన ద్వారా కూడా దేవుడు కార్యాలని చేస్తాడు. అందుకనే జ్ఞానుల ఇంట విలువగల ధనం ఉంటుంది, నూనె ఉంటుంది. నూనె పరిశుద్ధాత్మ. స్తోత్రం. నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? అందుకనే నా గిన్నె నిండి పొర్లుతున్నది, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచావు, నూనెతో నా తల అంచి ఉన్నావు. ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చును. 10వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం. పిల్లారా, నీ తలకి నూనె తక్కువ కానేయకము, నీవెల్లప్పుడూ తెల్లని వస్త్రాలని ధరించుము అనే మాట ఉందా? నేను రిఫరెన్స్ అమ్మా, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రమును ధరించుము, నీ తలకి నూనె అంటే మన తలకాయ సరిపోయే డబ్బా చూసుకుని దానిలో పెట్టమనా? దాని భావం ఏంటి? నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకి సాదృశ్యం. 10 మంది కన్నికలు ఉన్నారు. 10 మంది కన్నికల్లో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఆ బుద్ధి లేని వారని నువ్వు ఎలా రికగ్నైజ్ చేయగలవు? వాళ్ళ దగ్గర నూనె లేదు, వాళ్ళ దివిటీలు ఎలగట్లేదు, అవి ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. కనుక ఆరిపోయే దీపాలు కలిగిన వాళ్ళు, నూనె లేని వాళ్ళు, వెలిగే దీపాలు కలిగిన వారు నూనె కలవాళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకనే విలువ కలిగిన ధనమును నూనెయు ఎవరి ఇంట్లో ఉంటుందండి? జ్ఞానుల ఇంటిలో ఉంటుంది. జ్ఞానుల ఇంటిలో ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? సంఘము బాగా ప్రార్థన చేయాలి. మా మందిరంలో మంగళవారం ఉదయం 6 గంటల నుండి బుధవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలు 24 మంది గొలుసు ప్రార్థన చేస్తారు. మార్నింగ్ 6కి ఒకరు వస్తారు, 6 నుంచి 7కి అట్లాగూ పగలు చేస్తారు. రాత్రి ఎవరింటి దగ్గర వాళ్ళుండి ఉదయం 6 వరకు 24 మంది ప్రార్థన చేస్తారు. దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందాలంటే మనకున్న విలువైన వస్తువులు దేవునికి పనికిరావు. ప్రార్థనే మంచి ఆభరణం. స్తోత్రం. విశ్వాసికి ఏముండాలి? ప్రార్థన ఉండాలి. పరిశుద్ధత, ప్రార్థన, ఈ 2 లేకుండా దేవుణ్ణి మనం చూడలేం. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రాత్రి కాలం నీ ఇంటిలో ఒక మిద్దెని ఏర్పరచుకో. పిల్లరా, రూతు గ్రంథంలో మనం చూస్తే రూతుతో చెప్తుంది నయోమి, అమ్మా నువ్వు కళ్ళానికి వెళుతున్నావు, కళ్ళానికి వెళ్ళే ముందు వస్త్రము కట్టుకుని తలకి నూనె రాసుకుని వెళ్ళమంది. కళ్ళానికి వెళ్ళేటప్పుడు దుమ్ము పడుతుంది, కళ్ళానికి వెళ్ళేటప్పుడు డస్ట్ పడుతుంది. కానీ దాని గురించి చెప్పట్లా. దేవుని తీర్పులోనికి మనం వెళ్ళేటప్పుడు నూతన వస్త్రం, రక్షణ అనే వస్త్రాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ అనే నూనెని కలిగి ఉండాలి. లేఖనములో మనం చూస్తాం, ఆత్మ లేనివాడు నావాడు కాదు. మరి ఎంతమంది మీరు ఆత్మను కలిగి ఉన్నారు? నేను ఒక ఊరిలో ప్రార్థనకి వెళ్ళా. ఆ సంఘమంతా రజకులే. రజకులంటే చాకలి వాళ్ళు. రాత్రులు ఆరాధన వాళ్ళకి, పగలుండదు. అంటే పగలు వాళ్ళు రేవుకి వెళ్తారంట, రాత్రులు సన్నిధికి వస్తారంట. మూల మీద అట్లా బేర్చున్నాయి బస్తాలు, వడ్ల బస్తాలు. అవి ఏంటి అని అడిగా. దేవుడు వాళ్ళకి ఇచ్చిన దేవుని భాగం అంట. దేవుడు వారికి ఇచ్చిన దేవుని దశమ భాగం ఆ ఎత్తును పేర్చున్నాయి. ఎంత భక్తో! అన్ని జనాంగములో మనం చూస్తే ఎంత పరిశుద్ధతో, ఎంత పత్యమో, ఎంత పవిత్రత కలిగి ఉన్నామో. మరి మన ఆత్మీయ జీవితంలో అవి మనం నేర్చుకోవలసి ఉంది. స్తోత్రం. దానియేలు 3 పూటలు పిల్లరా కిటికీ తీసి యెరూషలేము వైపు తిరిగి అతడు ప్రార్థన
చేసేవాడు. ప్రియమైన వారలారా, మన ఆత్మీయ జీవితంలో ఆ కిటికీ ఉండాలి. మీరు చూసారా, యోసేపును మనం చూస్తాం. యోసేపు పిల్లారా 30 సంవత్సరాలకి ఐగుప్తు వచ్చాడు. భక్సింగ్ గారు వయసులో 30 సంవత్సరాలకి సేవలోకి వచ్చాడు. యేసు ప్రభు 30 సంవత్సరాలకి సేవలోకి వచ్చాడు. మోషే 30 సంవత్సరాలకి సేవలోకి వచ్చాడు. పిల్లారా 110 సంవత్సరాలు యోసేపు బ్రతికిన, 110లోంచి 30 తీసేస్తే 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న తన ఆత్మీయ జీవితంలో తన ప్రార్థనా మిద్దెను విడిచిపెట్టిన వాడు కాల. ఆమె లోపలుంటే ఈయన బయట ఉన్నాడు, ఈమె బయట ఉంటే ఆమె లోపల ఉండేది. అట్లా తన పాపాన్ని టచ్ చేయకుండా, పాపము జోలికి పోకుండా తన పరిశుద్ధతని యోసేపు కాపాడుకున్నాడు. అంటే మిద్దె జీవితం ఎక్కడుంటుందో, ప్రార్థనా జీవితం ఎక్కడుంటుందో అక్కడ పరిశుద్ధమైన జీవితం కూడా ఉంటుంది. ప్రార్థనా జీవితం లేకుండా పరిశుద్ధత రానే రాదు. నేను ఒక ప్రెస్లో పనిచేశాను, ఆ పేరొద్దు. ఒకసారి మందిరానికి వెళ్ళా. నేను అప్పుడు మారు మనసు లేదు. మా భార్యది న్యూఢిల్లీ, కొత్త ఢిల్లీ. మా బంధువులు ఎవరో ఆమెను సంబంధం సెట్ చేశారు. మేము ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. ఆమె ఢిల్లీ, మాది ఏలూరు. అంటే పెళ్లి చూపులకి బెజవాడ వచ్చాం. జీన్స్ ప్యాంట్ వేసుకుని, టకప్ చేసుకుని, లిప్స్టిక్ స్టాప్స్టిక్ అన్నీ రాసుకుని వచ్చింది. మా అమ్మ పల్లెటూరిది. చూసి అంది, ఏంట్రా ఇది డబ్బా మీద బొమ్మలాగా ఉందే అంది. నేను అన్నాను, అక్కడో ఢిల్లీ నుంచి వచ్చారమ్మా, మనం పల్లెటూరు నుంచి వచ్చాం, ఉండవే ఆగవే అని చెప్పాను. ఇప్పుడు నా భార్యను చూడండి, మేము యవన కాలంలోనే రక్షించబడ్డాం, యవన కాలంలోనే ప్రభువుని తెలుసుకున్నాం. పిల్లారా, ఇప్పుడు సమర్పణ మా సంఘంలో కూడా ఈ నట్లు బోల్ట్లు ఉండవు అందరికీ, ఈ పీకేశారు ఎప్పుడో. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళా. నేను నిన్న మా ఊర్లో లీలా గారని కమ్మారు, చాలా ఆస్తిపరులు, వాళ్ళ మనవరాలకి ఓనీలేసే ప్రార్థన. స్టీఫెన్ పాల్ గారి సహవాసానికి వెళ్తారు, నన్ను తీసుకెళ్ళారు వాళ్ళు. నేను వెళ్ళాను. వాళ్ళు ఒక కెమెరా సెట్ చేశారు. కెమెరా సెట్ చేసి ఆ అమ్మాయిని షూట్ చేస్తున్నారు. ఆ కెమెరా చెప్తుంది, ఆ కెమెరా వాళ్ళకి సిగ్నల్ చెప్తుంది, అమ్మాయి ఐబాల్స్ ఉన్నాయి చూసారా, అవి నల్లగా లేదని చెప్తుంది. ఎవరు? కెమెరా. అంటే మాటలతో కాదు, అది లేదని అక్కడ సిగ్నల్ ఇస్తుంది. అమ్మాయి లిప్స్టిక్ తగ్గింది, పళ్ళు బయటికి కనపట్ల, స్మైల్ ఇస్తుంటే అని చెప్తుంది కెమెరా. అవి సిగ్నల్ ఇస్తుంది. అవి చెప్పినప్పుడే ఆడి కెమెరా మీద, నేను స్టేజ్ మీద ఉన్నా వాక్యం చెప్పడానికి, నేను కూడా గమనిస్తున్నా, మా పిల్లలకి చెప్పొచ్చు ఈ సంగతులని. నిన్ననే శనివారమే ఇది జరిగింది, నిన్న మార్నింగే. పిల్లారా, అంటే మనుషుడు సత్యం వైపు మళ్ళించబడట్లా, లోకములో ఉన్నవన్నిటి వైపు మళ్ళించబడుతున్నాడు. వాక్యములో మనం చూస్తాం, లోకములో ఉన్నదంతా ఎంత ఉన్నది, అంతా ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవి తండ్రి వలన పుట్టినది కాదు. నీ ఆత్మీయ జీవితంలో నీవు వర్ధిల్లాలి అని అంటే, నీవు ఉన్న స్థలం, నీవు వెళుతున్న సహవాసం దీవించబడాలంటే మొదట నువ్వు ప్రార్థనాపరురాలై ఉండాలి. అగస్టీన్ అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రవాహములో సిలువ దగ్గరికి కొట్టుకొచ్చాను అన్నాడు. నా తల్లి కన్నీటి ప్రవాహములో సిలువ దగ్గరికి కొట్టుకొచ్చానన్నాడు. చార్లెస్ స్పర్జన్ అన్నాడు, నా తల్లి లాంటి తల్లులుంటే నరకానికి ఎవడు వెళ్ళన్నాడు, నరకానికి ఎవడు వెళ్ళన్నాడు. అంటే ఆత్మీయ జీవితంలో, కుటుంబ పోషణలో వాక్య ప్రకారంగా తల్లే మొదటి వ్యక్తి. స్తోత్రం. అందుకనే తల్లి ప్రార్థన చేయాలి. తల్లి పత్యం చేస్తే బిడ్డలకు ఆరోగ్యం వస్తుంది, తల్లి వలన శాపం వస్తుంది, తల్లి వలన దీవెన వస్తుంది. మా నాన్న జబ్బులన్నీ నాకు వచ్చినాయి, మా నాన్న ఆస్తి అంతా నాకు వచ్చింది, మా నాన్న శాపం అంతా నాకే వస్తుంది. కనుక ఒకడు చేసిన దోషం ఒకడు సంపాదించింది వారు తదనంతరం ఎవరికి వస్తుంది? బిడ్డలకు వస్తుంది. కనుక ఆలోచన చేయి.
నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన మిద్దెను కలిగి ఉండాలి. స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఇవి కడవరి దినాలు. వచ్చేటప్పుడు బ్రదర్కి చెప్తున్నా, ఆ బ్రదరు బాగా తాగేవాడు, రోడ్లంటే పడిపోయేవాడు, భయంకరమైన డ్రింకర్. కరోనాలో చనిపోయే పరిస్థితి వచ్చేసింది. అటు బెడ్ ఇటు బెడ్, 4 పక్కల చచ్చిపోయారు, ఇతను అక్కడే బ్రతికాడు. ఆ బ్రదర్కి చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, కరోనా గనకే రాకుండా ఉంటే, కరోనా ప్రపంచానికి రాకుండా ఉండుంటే మనం ఈరోజు బ్రతికి ఉండేవాళ్ళం కాదు. అదేంటి వచ్చే చచ్చిపోతాం కానీ రాకపోతే అట్లా కాదు. కరోనా రావటం వల్ల చేసిన మేలేమంటే, కరోనా రావటం వల్ల, లాక్డౌన్ విధించటం వల్ల, పరిశ్రమలు కాలుష్యమంతా మూతపడటం వల్ల చిరిగిపోయిన ఓజోను పొర మరలా అతుక్కుందంట. చితికిపోయిన ఓజోను పొర ఎలా అయింది, మళ్ళీ టచ్ అయ్యి ఆ హీట్ రాకుండా ఈ వేసవి కాలంలో బ్రతకటానికి దేవుడు కృపనిచ్చాడు. మీరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఈ సంవత్సరం వచ్చే మరి వేడి ఇంకా ఏ సంవత్సరం రాదంట, అలాంటి వేడి ఈ సంవత్సరం వస్తుందట. వస్తే మనం బ్రతుకుతామంటే కరోనా వలన మనం బ్రతికాం. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మేలు చేస్తాడు, శత్రువు ముద్దులు పెడతాడు. శత్రువు ముద్దులు పెడతాడు, స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. దేవుడు పగవాడు కాదు, ప్రేమ గల దేవుడు అయి ఉన్నాడు. స్తోత్రం. హిందువులు భూదేవ్ అంటారు భూమిని. హిందువులు ఏమంటారండి? భూదేవ్ అంటారు. ఆ భూదేవిని బైబిల్లో కూడా మనకుంది. అన్నాడు పిల్లారా, భూదేవి వింటదంట, భూదేవి విని చెప్పుద్దంట దేవునికి. ఆ మాట బైబిల్లో ఉంది. ఎక్కడుందంటే యెషయా గ్రంథంలో ఉంది. ఏమన్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నా పిల్లలను నేను పెంచి పెద్ద చేశాను, ఎదురు తిరిగి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. స్తోత్రం. కనుక నీ మీద నా మీద సాక్షులనుగా దేవుడు నియమించాడు. సాక్షులనుగా దేవుడు నియమించాడు. గాడిద గంధం మోస్తుంది. ఏం మోస్తుందండి? గంధం మోస్తుంది. నువ్వు మోసేది ఏంటి గాడిద అని అంటే, గాడిదకి స్వరమిస్తే చెప్తుంది గంధం అని చెప్తుంది. మరి మోసే గంధం అని నీకు తెలుసు కదా, వాసన తెలుసా నీకు అని అడిగితే, ఆహా నా జీవితం అంతా మొయ్యటమే తెలుసు, వాసన తెలియదు. క్రైస్తవులు కూడా అలా తయారయ్యారు. ఎలా తయారయ్యారు? గాడిద వలె తయారయ్యారు. గాడిద ఏం చేస్తుంది? గంధం మోస్తుంది, కానీ వాసన అనేది తెలియదు. మనం కూడా ఈ గంధాన్ని మొయ్యటి వరకే తెలుసు, కానీ దీనిలో వాసన మనకి తెలియట్లా. కనుక దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నా. నేను ముసలోడిని, వయసులో 67, 68 వస్తున్నాయి పిల్లారా. మరి నేను 1.5 గంట వర్తమానం చెప్పే వయసు నాకు లేదు. నా పిల్లలకు కూడా నేను 50 నిమిషాలు వర్తమానం చెప్తాను. మాకు రెండు వర్తమానాలు ఉంటాయి. వర్షిప్ వర్తమానం, ఆరాధన వర్తమానం. మీరు నిలబడి ఆరాధన చేశారే, అలాగూ ఆరాధన చేసి కీర్తనలో నుంచి ఒక వర్తమానం ఉంటుంది. వర్తమానం చెప్పిన వెంటనే ఇద్దరు ఆటోమేటిక్గా అందరి కొరకు ఇద్దరు ఆరాధన చేస్తారు. పాస్టర్ గారు చేశారే, పాస్టర్ గారు చేయరు, విశ్వాసులు చేస్తారు. ఆరాధన చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఒకే మాట వర్షిప్, కానీ తెలుగులో పద సంపద చాలా ఉంది. స్తోత్రాలు చెల్లించటం, సాగిలు పడటం, మొక్కటం, ఆరాధించటం, పూజించటం, ఇవన్నీ వర్షిప్ కిందకే వస్తాయి. కనుక ఇద్దరు ఆరాధన చేస్తారు. తర్వాత రెండో వర్తమానాన్ని మరలా మేము ఇస్తాం. రెండో వర్తమానానికి తిమోతి బ్రదర్ని మేము పిలుస్తాం. ప్రతి నెల బల్లారాధన ఉంటుంది. మీరు కూడా బల్లారాధన తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్న ప్రతి బిడ్డ బల్లలో చేతులు ఉంచాలి. బల్లలో చేతులు ఉంచకుండా నువ్వు తప్పించుకుంటే దానికి పర్యవసానం, దానికి తగిన నువ్వు పొందగలుగుతావు. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ రాత్రికాలం దేవుడు మనతో మాట్లాడిన మాట ప్రార్థనా జీవితం మిథ్య అనుభవం. స్తోత్రం చెప్పండి. ప్రార్థనా జీవితం మిథ్య అనుభవం. రోజుకి 24 గంటలు, 10 గంటలకు గంట, 10 గంటలకు గంట, 2 గంటలు, 4 గంటలకి 4 6 24, 2 గంటల 24 నిమిషాలు నువ్వు దశంభాగం ఇవ్వాలి దేవునికి.
ఎంతండి? 2 గంటల 24 నిమిషాలు. ఆ 2 తీసేసి 24 అని ఇస్తున్నారు లేదో పిల్లారా. విశ్వాసి 2 గంటల 24 నిమిషాలు దేవునికి దశంభాగం ఇవ్వాలి. సేవకుడు అంతకంటే ఇవ్వాలి. ప్రార్థన లేకుండా, దేవునితో చెలిమి లేకుండా, దేవునితో స్నేహము లేకుండా, దేవుని కలిగిన పోలికలు లేకుండా దేవుని బిడ్డలని చెప్పటం అది సాధ్యమైన మాట కాదు. దేవుని బిడ్డ, సిద్ధపడదాం. దినములు చెడ్డవి. రాబో దినాల్లో చాలా కఠినమైనటువంటి ఫ్యాషన్స్ వస్తాయి. చాలా కఠినమైన ఫ్యాషన్స్ వస్తాయి. ఇప్పటికే చాలా వచ్చింది. సెల్ ఫోన్కి ఇచ్చే టైం దేవునికి ఇవ్వట్లా. సెల్ ఫోన్తో చేసినంత పని దేవుని పని చేయట్లా. కనుక దైవ బిడ్డలారా, సొలొమోను అంటున్నాడు, జ్ఞానుల ఇంట విలువ కలిగిన ధనము దొరుకుద్ది, జ్ఞానుల ఇంట నూనె దొరుకుద్ది. విశ్వాసమును గురించి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. భార్య భర్తలు ఇద్దరు పల్లెటూరు నుండి పట్టణానికి వచ్చారంట కావలసినవి కొనుక్కోవటానికి. ఆడవాళ్ళతో చాలా ప్రమాదం షాపింగ్ చేయటం. ఎక్కడో వింటారు, వాళ్ళు చాలా తక్కువకి ఇచ్చారంటే అక్కడికి పద అని చెప్పి మొత్తం తిప్పి 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 లాస్ట్ బస్సు ఎక్కించిందంట. ఏ బస్సు? నాకు 3 ఆడపిల్లలు. ఆడపిల్లలకంట పుట్టింటి మీద మసిగుడ్ల మీద కూడా ఉంటుందంట. మా ఇంటికాడ మసిగుడ్లు ఎంత చక్కగా ఉంటాయో. సొమ్మేమో వీడిది తినేది, పొగిడేదేమో పుట్టింటికి. మా అమ్మ ఏం చేస్తుందో, మా నాన్న ఏం చేస్తున్నాడు, మా తమ్ముడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు అంటిల్ డెత్ ఆడపిల్లకి ఇంటి మీదే ఉంటుంది. తిప్పి 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 లాస్ట్ బస్సు ఎక్కించిందంట. లాస్ట్ బస్సు ఎక్కిన తర్వాత బస్సు మూవ్ అయిపోయిన తర్వాత ఏమండి కడుపు నొప్పి అందంట. మొదనష్టపదాన ఇప్పుడు దాకా నన్ను తిప్పి తిప్పి ఆఖరి బస్సు ఎక్కించి ఈ బస్సు తర్వాత ఏమన్నా బస్సు ఉందంటే కూర్చో అన్నాడట. వెనకాల డాక్టరు, ఏమండి ఆమె ఏం అనబాకండి, ఆమె కడుపు నొప్పి నాకు తెలుసు, నేను డాక్టర్ని, నేను ఒక ట్యాబ్లెట్ ఇస్తాను తీసుకోండి, అమ్మాయిని నవలొద్దనండి, మింగొద్దనండి, ట్యాబ్లెట్ చప్పలిస్తూ ఉండమనండి, అది అరిగిపోయే వరకు చప్పలించమనండి, నొప్పి తగ్గిపోద్ది అని ఇచ్చాడంట. ఏమే మింగబాక, నవలబాక, చప్పలిచ్చో. చప్పలిస్తుందంట. నొప్పి తగ్గిపోయిందంట. వెంటనే ఊరు వచ్చింది, బస్సు దిగింది. డాక్టర్ గారు ఇచ్చింది ఏంటి అని నోట్లో చూస్తే అది గుండి అంట. ఏంటది? అంటే ఏది బాగు చేసింది? డాక్టర్ మాట మీద ఉన్న విశ్వాసం. మనం దేవుని దగ్గరికి వచ్చేవాడు. పెట్రోల్ లేకుండా కారు వెళ్ళదు, సబ్బు లేకుండా బట్టలు శుభ్రం కావు, మంచి నీరు లేకుండా త్రాగలేం, మంచి పదార్థం లేకుండా బలం ఆరోగ్యం రాదు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి మనము చూడలేం. విశ్వాసం లేకుండా దేవుణ్ణి మనం సమీపించలేము. కనుక సంఘము ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. ప్రతి ఇంటిలో మిద్దు ఉండాలి. ఆ సంఘము వర్ధిల్లుతుంది. ప్రేయింగ్ చర్చ్ ఈస్ గ్రోయింగ్ చర్చ్. అలా ఎదిగి మనం వర్ధిల్లుదాం. దేవుడు తన మాటలు ఆయన వినికిడిలో దీవించునుగాక. హల్లెలూయా. నా కొరకు ప్రార్థన చేయండి. నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, పెద్దమ్మాయి పేరు కెజియా, రెండమ్మాయి పేరు ఎమీమా, మూడమ్మాయి పేరు కెరం హప్పు. అది డాక్టరు. మరి పెళ్లి చేసుకోలేట్లు, దేవుని సేవకే ఉంటానంటుంది. డాక్టర్ అంటే తెలుసు, ఒక పుస్తకం 10,000 ఉంటుంది, లక్షల ఫీజు ఉంటుంది. బీసీసీలో సీటు రావటమే చాలా కష్టం. అలాంటి చదువులో అమ్మాయి మరి అలాగే ఉండింది. కనుక అమ్మాయి దేవుని చిత్తం ఏంటి అని దేవుడు మీకు బయలుపరిస్తే మీ పాస్టర్ గారికి చెప్పండి. మీ పాస్టర్ గారు నాకు చెప్తారు. దేవునికి స్తోత్ర. అది మీ అవసరాలు కూడా మాకు చెప్పండి. 24 hours ప్రేయర్ ఉంటుంది. మాకేమి గిఫ్ట్లు ఏం పంపవసరలా. ఇప్పుడు మీ పాస్టర్ గారు కాను కూడా నాకు ఇవ్వవసరలా. దేవుని కృపను బట్టి చక్కగా నేను మంచినీళ్ళకి వెళ్ళిపోతా. నైట్ తినడానికి కూడా నాకేం లేదు. నాతో వచ్చిన బ్రదర్ కూడా ఏం తినవు. కనుక కూలికి బోధించే పద్ధతి లేదు. కనుక నా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. టుగెదర్ మనం ఒకరికొకరు కలుసుకుని ఒకరికొకరికి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. మీ అందరికీ